పుష్ప 2 తొక్కిసలాట కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. సంధ్యా థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగినట్లు నిర్ధారించారు. సంధ్యా థియేటర్ యాజమాన్యంతో పాటు మేనేజర్ పైన అభియోగాలు మోపారు. పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారని తెలిసి సంధ్యా థియేటర్ కు వెళ్లినందుకు అల్లు అర్జున్ ను నిందితుడిగా చేర్చారు. ఇక సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. తాజాగా అల్లు అర్జున్, ఆయన మేనేజర్, వ్యక్తిగత సిబ్బందితో సహా 8 మందికి బౌన్సర్లపై ఛార్జ్షీట్ దాఖలైంది. పుష్ప 2 తొక్కిసలాట కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. సంధ్యా థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగినట్లు నిర్ధారించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ఫిలిం కరెస్పాండెంట్ రాణి ఫోన్ ద్వారా అందిస్తారు. రాణి. యాస్ శశిరేఖ, మనం చూసుకున్నట్లయితే ఇటు పుష్ప 2 ఈ తొక్కిసలాట కేసు ఏదైతే ఉందో అప్పుడు తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పాలి. అటు శ్రీతేజ్ ఆరోగ్యం పట్ల కూడా పలు రకాలైన హెల్త్ బులెటిన్ విడుదలవ్వడం, అలాగే వాళ్ళ మదర్ కూడా చనిపోవడం, వీటన్నిటికి కూడా అటు పోలీసులు కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేసి కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అయితే సంధ్యా థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగినట్లుగా కూడా ఈ కేసులో నిర్ధారించారు పోలీసులు. కాకపోతే సంధ్యా థియేటర్ యాజమాన్యంతో పాటు మేనేజర్ పైన కూడా కొన్ని అభియోగాలు కూడా వాళ్ళు పెట్టడం జరిగింది. అదే పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారని తెలిసి కూడా సంధ్యా థియేటర్ కు వెళ్లినందుకు అల్లు అర్జున్ పైన కూడా అభియోగాలు మోపడం, అలాగే ఆయనను కూడా నిందితుడిగా భావిస్తూ అరెస్ట్ చేసినట్లుగా కూడా పోలీసులు పేర్కొన్నారు. అయితే సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో అటు మహిళ మృతి చెందడం, అలాగే ఆ మహిళ కుమారుడైన శ్రీతేజ్ ఎవరైతే ఉన్నారో ఆయనకి తీవ్ర గాయాలవడం, ఇప్పటికీ కూడా శ్రీతేజ్ ఆరోగ్యం అనేది నిలకడగా లేకపోవడం, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకున్న పోలీసులు ఈ కేసులో విచారణ జరిపి నిందితులను అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో అల్లు అర్జున్, అలాగే ఆయన మేనేజర్ కావచ్చు, అలాగే వ్యక్తిగత సిబ్బందితో సహా 8 మంది బౌన్సర్లపై కూడా ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. అయితే ఇప్పుడు అంటే అల్లు అర్జున్ పైన నిందలు మోపారు. కాకపోతే అక్కడ తప్పంతా కూడా సంధ్యా థియేటర్ యాజమాన్యందే అంటూ కూడా పోలీసులు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ కేసులో పురోగతి చెందుతూ ఇటు ఆల్రెడీ శ్రీతేజ్ ఆరోగ్యం గురించి ఇటు అల్లు అర్జునే పూర్తి సహకారం అందిస్తున్నారు. వాళ్ళ టీం కూడా వాళ్ళకి వైద్యానికి తగిన ఖర్చు కావచ్చు, వీటన్నిటిలో కూడా అల్లు అర్జున్ మేనేజరే ఫాలోఅప్ చేసినట్లు తెలుస్తుంది. కాబట్టి ఈ కేసులో ఉన్న అంటే అల్లు అర్జున్ తో పాటు మెయిన్ గా సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని కూడా వాళ్ళు విచారణ చేసినట్లుగా తెలుస్తుంది. వాళ్ళనే మెయిన్ అభియోగం మోపుతూ వాళ్ళ పైన కూడా వాళ్ళ అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది శశిరేఖ.